175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు నెలకొల్పుతామని ప్రకటించిన ప్రభుత్వం నేడు తొలి అడుగు వేయనుంది. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని 11 ఎంఎస్ఎంఈ పార్కులు, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రారంభించనుంది. మరో 25 ఎంఎస్ఎంఈ పార్కులు, 14 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. నెల్లూరు జిల్లా నారంపేట నుంచి సీఎం వీటిని ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పారిశ్రామిక పార్కులు, ఎంఎస్ఎంఈల ఏర్పాటు దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. నేడు నెల్లూరు జిల్లా నారంపల్లిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 11 ఎంఎస్ఎంఈ పార్కులు, ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, ఆత్మకూరు, దర్శి, పుట్టపర్తిలో ఎంఎస్ఎంఈ పార్కులు నేడు ప్రారంభం కానున్నాయి. యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లిలోని ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను సీఎం వర్చువల్ గా ప్రారంభిస్తారు. ఆత్మకూరు మండలం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 25 ఎంఎస్ఎంఈ పార్కులకు, 14 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఎఫ్ఎఫ్సీలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం 546 ఎకరాల్లో ఏర్పాటు చేసే 14 ఎఫ్ఎఫ్సీలకు 359 కోట్లు వ్యయం కానుంది. 1455 ఎకరాల్లో ఏర్పాటు చేసే 25 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు 559 కోట్లు వ్యయం కానుంది. 2028 నాటికి అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేసి ఉపాధి మార్గాలను విస్తృతం చేయాలని సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి ఎంఎస్ఎంఈ పార్కులో 20 ఎకరాల్లో పారిశ్రామికంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. ప్రతి పార్కులోనూ కనీసం 100 నుంచి 150 వరకు యూనిట్ల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు. నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కు ద్వారా 2000 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. 2027-28 ఆర్థిక సంవత్సరానికి 15,000 యూనిట్లు ఏర్పాటు చేసి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొలుత నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొంటారు. తర్వాత మేడే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం నారంపేటలో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభిస్తారు.